క్యాటరాక్ట్ క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. మనతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకురాలు ఉండవల్లి అనూష గారు ఉన్నారు. అనూష గారు నమస్తే. నమస్తే కేశవ్ గారు, మీకు సుమన్ టీవీ వీక్షకులకి అందరికీ నమస్కారం. ఇప్పుడు ప్రూఫ్స్ కూడా చూపించాడు ఆయన. అమరావతికి సంబంధించి కొన్ని వార్తా కథనాలను కోట్ చేసి నేను చెప్పిన దానికి ఇవే ఆధారాలు, వీటన్నిటికీ మించి టైమ్స్ ఆఫ్ ఇండియా వేసినటువంటి సర్వే రిపోర్ట్ అని చెప్పి అంటున్నాడు. ఏవి సాక్షి వార్తా కథనాలా అండి? మేము కూడా అంటున్నాం. నేను చదువుకున్నాను కేశవ్ గారు, మీరు చదువుకున్నారు. మీరు ఆర్టికల్ చదవలేదా? రిపోర్టే చదివాను, నేను రిపోర్టే చూసాం. మొత్తం టోటల్ రిపోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్టే చూసాం. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు నేను 2022 నుంచి రిపోర్టులు తీసుకొస్తా. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్టే తీసుకొస్తా 2022 నుంచి. మరి 2022లో ఉన్న గవర్నమెంట్ మీదే కదా. ఏ రోజన్నా నీ చెత్త ఛానల్ ఇలాంటి చర్చా వేదిక పెట్టావా నువ్వు? ఏ రోజన్నా పెట్టాడా సార్? అంటే ఇప్పుడే ఎందుకు? ఆంధ్ర రాష్ట్రంలో ఉంది అంటే ఉంది అని చెప్పండి. ఎస్, కర్ణాటకలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది. దానికి కూడా నేను జగన్నే బాధ్యత చేస్తా. ఎందుకు బాధ్యుడిని చేస్తా? అక్క చెల్లెమ్మలకి నేను చేసినంత సంక్షేమం ఇంకెక్కడా చేయలేదన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. అయినా సరే ఇంట్లో కూర్చొని మీ ఇంటికి నేను డబ్బులు ఇస్తా, అమ్మఒడి ఇచ్చా, ఆసరా ఇచ్చా, మీకు నెలకు 1,00,000 రూపాయలు నేను ఇస్తున్నా ఫ్రీగా అన్నాడు కదా. సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇచ్చేస్తున్నాను, దాంతోనే తినండి అన్నాడు కదా. మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఆడబిడ్డలకి ఈ కథ ఎందుకు పట్టింది సార్? కొంతమంది ఆడబిడ్డలకి ఈ కథ ఎందుకు పట్టింది? నువ్వు అంత సంక్షేమం చేసుంటే అది కూడా నీ తప్పే. ఎస్, ఇప్పటికీ దీనికి బాధ్యతగా ప్రభుత్వం తీసుకుంది. కొన్ని ఎన్జిఓస్ని స్వయంగా పిలుస్తుంది, ఎన్జిఓస్ని స్వచ్ఛందంగా రమ్మని పిలిచింది, వర్క్ చేయమని చెప్తుంది, వాళ్ళకి కౌన్సిలింగ్స్ ఇమ్మంటోంది. ఇన్ ఫ్యూచర్ వాళ్ళకి రావాల్సిన ఏదైనా ఇష్యూస్లో ఏమైనా హెల్త్ పరంగా ఆరోగ్యపరంగా కూడా అయితే జాగ్రత్తలు తీసుకోమని ఎన్జిఓస్కి స్వచ్ఛందంగా పిలుపునిచ్చి ప్రభుత్వం పనిచేయమని చెప్తుంది. ప్రభుత్వం కూడా వాటితో కలిసి పనిచేస్తుంది. ఈరోజు ఆ రిపోర్ట్ని మేము తప్పు అనట్లా, రిపోర్ట్ని ఏమీ దాచిపెట్టట్లా, ఖచ్చితంగా ఉంది. దానికి ప్రభుత్వాలు, ప్రజా సంఘాలు ఏవైతే ఉన్నాయో, ఇలాంటి స్వచ్ఛంద ఎన్జిఓస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిసి అది చర్చ. అంటే ఇప్పుడు మన ఇద్దరం పెట్టింది చర్చ సార్. కానీ కుళ్ళుతోటి ఒక రాజధానినే వేసి రాజధాని అంటే అది 100 ఏళ్ల తర్వాత అయినా ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని సార్. అమరావతి అనేది 1000 ఏళ్ల తర్వాత అయినా రాజధాని అది ఆంధ్ర రాష్ట్రానికి. ఢిల్లీ ఇప్పుడు ఎలా ఇండియాకి రాజధానో, ఇప్పుడు మీరు నేను అక్కడ ఉండకపోవచ్చు, కానీ అది మన దేశ రాజధాని సార్. మనం గర్వంగానే చెప్పుకుంటాం. అలాంటిది ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి అనేది మనం గర్వంగా మన పిల్లలకి అందించాల్సిన భవిష్యత్తును నువ్వు ప్రాస్టిట్యూషన్ అని చెప్పి, వేశ్య అని చెప్పి డిగ్రేడ్ చేస్తావా? రైట్. థ్యాంక్ యూ అనూష గారు విశ్లేషణ అందించినందుకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.